దేశానికి మోదీయే సరైన లీడర్ అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. అందుకే ఢిల్లీ ప్రజలు మోదీపై విశ్వాసం ఉంచి బీజేపీని గెలిపించారని చెప్పారు. సంక్షేమం పేరుతో అవినీతి చేసిన ప్రభుత్వాలను ప్రజలు తిరస్కరిస్తున్నారని చెప్పారు. అందుకే ఏపీ ఢిల్లీయే సరైన ఉదాహరణలు అన్నారు. ఏపీలో అవినీతిమయమైన బటన్ నొక్కే ప్రభుత్వానికి ప్రజలు ఫుల్ స్టాప్ పెట్టారని ఎద్దేవా చేశారు. ఏ మోడల్ వర్కౌట్ అవుతుంది భారతదేశంలో అనుకుంటే ప్రపంచంలో ఎక్కడ కానీ భారతదేశంలో కానీ పీపుల్ ఫస్ట్ ఒక సస్టైనబుల్ మోడల్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. అదే నరేంద్ర మోడీ ఒక సస్టైనబుల్ మోడల్ని క్రియేట్ చేస్తున్నాడు. ఆయన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఈరోజు ఢిల్లీలో గెలుపు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిపై నుండే నమ్మకం. ఆ నమ్మకంతో ఢిల్లీ ప్రజలు నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరిచారు. కొంతమంది సంక్షేమం ఇస్తున్నామని బటన్ నొక్కడం, సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నామని చెప్పి మాయమాటలు చెప్పడం, దెన్ కరప్షన్ చేయడం. దీంతో ప్రజలు రియలైజ్ అయ్యేదని టైం పట్టచ్చు. ఒక టర్మ్ పట్టచ్చు, 2 టర్మ్లు పట్టచ్చు. దెన్ ఎక్కడికక్కడికి ఈ పొలిటికల్ పొల్యూషన్ చేస్తూ వస్తున్నారు. ఎవరైనా మాట్లాడితే ఎదురుదాడి చేయడం, వాళ్ళని అరెస్టులు చేయడం, లేకుంటే వాళ్ళ మీద ఒత్తిడి పెంచడం, సోషల్ మీడియాలో అవమానం చేయడం, ఒక పొల్యూషన్, ఇష్టానుసారంగా మాట్లాడడం, గర్వంతో మాట్లాడడం, హంబుల్నెస్ లేకుండా పోవడం, ఇవన్నీ వచ్చే పరిస్థితికి వచ్చింది. కానీ పర్ఫార్మెన్స్ మాత్రం లేదు. దానికి 2 ఉదాహరణలు ఏపీ అండ్ ఢిల్లీ. ఇక్కడ కూడా మన రాష్ట్రంలో మీరు చూస్తే అక్కడ కొద్ది టైం తీసుకున్నారు, కానీ మన రాష్ట్రంలో 5 ఏళ్లలోనే బటన్ నొక్కే కార్యక్రమానికి విసుగొచ్చే పరిస్థితికి వచ్చారు. వీళ్ళ అరాచకాలు అద్దులు లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. ఢిల్లీలో జరిగిన లిక్కర్ ఈజ్ నథింగ్ కంపేర్ టు ఆంధ్రప్రదేశ్. ఎవరైనా సరే లిక్కర్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఇంతవరకు ఆ ఫ్యామిలీస్ కూడా బాగుపడవు. అంటే అది పాపిస్ట్ డబ్బులు. రెండోది, పేదవాళ్ళ ఆరోగ్యాన్ని సర్వనాశనం చేసి మీరు ఎంజాయ్ చేయడానికి ఎవరిచ్చారు మీకు అధికారం? రూలర్స్కి. దేవతలు అక్కడ ఇచ్చేశారు, మెడిటేషన్ చేసి అక్కడంతా నివసించిన ప్రదేశం మనం చెప్పుకుంటే ఆ ప్రదేశంలో పోయి ప్యాలెస్ కట్టుకోవాలని, ప్యాలెస్ కట్టి నేను బ్రహ్మాండమైన ప్యాలెస్లు కట్టానని చెప్పుకునే పరిస్థితికి వచ్చారు. అందుకే మీరు చూసిన నన్ను అరెస్ట్ చేసినప్పుడు 60 దేశాల్లో డెమాన్స్ట్రేట్ చేశారు తప్పని. రాష్ట్రంలో డెమాన్స్ట్రేట్ చేశారు, హైదరాబాద్లో డెమాన్స్ట్రేట్ చేశారు. ఎప్పుడు నేను మర్చిపోలేను. హైదరాబాద్లో ఎవరైతే అణిచివేయాలని ప్రయత్నం చేస్తే చేతులు కాల్చుకున్న పరిస్థితికి వచ్చారు. అంటే రైట్ని రైట్గా ప్రజలు ఆమోదించే పరిస్థితికి వచ్చారు. అదే ఈరోజు మీరు చూస్తే ఢిల్లీ చూశారు, ఎండార్స్ చేశారు. డిఫరెన్స్ ఇస్ దట్.